హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాగమల్లి పుష్పాల గురించి మీకు తెలియజేస్తాను. నాగమల్లి పుష్పము నాగలింగ వృక్షం నుంచి వస్తుంది. ఈ పువ్వులను శివునికి పూజ కోసం ఉపయోగిస్తారు. హిందూ సంప్రదాయంలో శివునికి ప్రతీకైన శివలింగాన్ని చుట్టుముట్టిన నాగసర్పంలా నాగలింగ వృక్షం పువ్వులు కనిపిస్తాయి. ఈ నాగలింగ పుష్పాలను శివుని పూజ కోసము ఉపయోగిస్తారు. ఈ పుష్పములు మంచి సువాసనను వెదజల్లుతాయి. ఇవి చెట్టు అంతా మొగ్గలు వచ్చి నాగలింగ పుష్పాలు ఉంటాయి. నాగలింగ పుష్పాలు మంచి సువాసనను వెదజల్లుతాయి. నాగలింగ చెట్టు నాగమల్లి పుష్పాలను ఇస్తుంది. ఈ చెట్టు చాలా పెద్దవిగా ఉంటాయి. ఇవి పార్కులు, తోటలు, గుడులు, ఉద్యానవనాలలో ఎక్కువగా పెంచుతారు. ఇవి ధ్యానం, శాంతి కోసం ఉద్దేశించిన ప్రదేశాలలో పెంచుతారు. ఈ చెట్టు అంతా మొగ్గలతో ఉండి నాగమల్లి పుష్పాలను ఇస్తుంది. ఈ చెట్టు కాయలు ఫిరంగి గుండు ఆకారంలో ఉంటుంది, పెద్దవిగా ఉంటాయి.